Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ అయ్యారా? జైలు నుంచి రిలీజ్ అయ్యాక 3 నెలల పాటు ఇంటికే పరిమితమైన కవిత పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చారా? సర్కార్ సమగ్ర సర్వేలో పాల్గొని రీఎంట్రీకి ఇండికేషన్స్ పంపారా? జాగృతి మీటింగ్తో జనంలోకి వెళ్లబోతున్నట్లు స్పష్టం చేశారా? ఇంతకీ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? కల్వకుంట్ల కవిత, డాటర్ ఆఫ్ కేసీఆర్, కేర్ ఆఫ్ జాగృతి, టోటల్ గా ఎమ్మెల్సీ కవిత. ఎస్, గులాబీ స్టేన్లు జాగృతి వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు బయటకొచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత గజ్వేల్లో గులాబీ బాస్ కేసీఆర్ ను కలిసిన తర్వాత పూర్తిగా ఇంట్లోనే ఉండిపోయారు కవిత. అనారోగ్య కారణాలతో 3 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సమగ్ర సర్వే ఫోటోలతో సడన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపింది. వాస్తవానికి జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత పాలిటిక్స్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. రేపు వస్తారు, ఎల్లుండొస్తారు, తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తారని, ప్రజలను కలుస్తారని టాక్ నడిచింది. అయితే 3 నెలల తర్వాత సడన్ గా ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే కార్యక్రమాల్లో పాల్గొని దానికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత రావడమే మోదీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు విసిరారు. అదానికి ఒక న్యాయం, ఆడబిడ్డకు ఒక న్యాయమా అంటూ మోదీకి ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. దాంతో పొలిటికల్ గా కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు అనే ఇండికేషన్స్ వచ్చాయి. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అనేక అంశాలపై ఢిల్లీ వేదికగా పోరాడిన కవిత ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే భారత జాగృతి ముఖ్య నేతలతో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. త్వరలో బీసీ జనాభా లెక్కలు తేల్చాలని బీసీ డెడికేషన్ కమిషన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. సర్వే పూర్తయ్యాక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలతో కలిసి భారత జాగృతి తరపున పోరాడాలని ఫిక్స్ అయ్యారు. ఆయా అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించి పోరాటాలకు సిద్ధం కావాలని జాగృతి నేతలకు కూడా పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు, పెన్షన్లపైన ఆందోళన కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వారం రోజుల్లో నిజామాబాద్ పర్యటన కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ నేతలతో సమావేశమై ఇకపై అందుబాటులో ఉంటా అని భరోసా ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి విద్యార్థిని శైలజ, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. గురుకులాల్లో క్వాలిటీ ఫుడ్ అందించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఎమ్మెల్సీ కవిత రీ ఎంట్రీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.